ఈ పవిత్ర స్థలంలో దేవస్థానం ఉన్న ఎంతో భక్తి అని చెప్పుకుంటారు కదా. దేవస్థానం ఉన్న ఈ ప్రదేశంలో నిలబడి మోడీ గారు 10 ఏళ్ళు ఇస్తామని మాట ఇచ్చారు. చంద్రబాబు గారు 15 ఏళ్ళు కావాలి అని అడిగారు. మరి రామ మందిరం అంటున్నారు, దేశమంతా మీకు భక్తిని చాటుకుంటున్నారు. మరి అంత భక్తి ఉన్న వాళ్ళు మరి ఈ భక్తి ప్రదేశంలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ఏమైంది మోడీ సార్ అని అడుగుతున్నా. మీరు మాట నిలబెట్టుకోకపోతే మీరు మోడీ అవుతారా లేక కేడీ అవుతారా ఆలోచన చేసుకోండి అని చెప్తున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలో మీరు అంతటి మాట దేవస్థానంలో నిలబడి మీరు అంతటి మాట ఇచ్చినాక అదే మాటను మీరు తుంగలో తొక్కితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో మీరు మోడీగా నిలిచిపోరు, మీరు ఒక కేడీగా నిలిచిపోతారు అని మోడీ గారికి మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఇదే స్థలంలో మణికోటి అనే బిడ్డ ఇక మనకు ప్రత్యేక హోదా రాదేమో అని ఆందోళన చెంది ఇదే రఘువీరారెడ్డి అన్న అంకుల్ గారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇదే తిరుపతిలో సభ పెట్టి మోడీ చేసిన క్రియలను విమర్శిస్తుంటే అదే సభలో పాపం ఈ మునికోటి అన్న బిడ్డ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చచ్చిపోయాడు. మరి ఈ పాపం మోడీ గారిది కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయము మోడీ గారు చేసిన పాపం కాదా? మరి ఈయన మోడీ ఎలా అవుతాడు? కేడీ అవుతాడు కదా. బీజేపీ పార్టీ కేడీల పార్టీ అవుతుంది కదా. మరి కేడీలకు మద్దతు పలుకుతున్న ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా మీరు కేడీలు కాకుండా అలీబాబా 40 దొంగలు కాకుండా మీరు ఏమైతారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, రాయితీలు వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఫండ్స్ వస్తాయి. వీటన్నిటి ద్వారా పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ ప్రత్యేక హోదా లేకపోతే కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా మన రాష్ట్రానికి వచ్చాయా అంటే ఒక్కటి కూడా రాలేదు. ఎలా వస్తాయి? హిమాచల్ ప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ లో ఒక్కొక్క చోట 2000 పరిశ్రమలు, ఇంకో చోట 10,000 పరిశ్రమలు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళకు స్పెషల్ స్టేటస్ ఆ ప్రభుత్వాలు ఇచ్చాయి కాబట్టి. మరి మన రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ వచ్చింటే మనకు కూడా 10,000 పరిశ్రమలు వచ్చును కదా, మనకు కూడా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి కదా. మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మీరు మోడీ గాక మీరు మోడీ ఎలా అవుతారు? మీరు కేడీ అవుతారు కదా అని అడుగుతున్నా.